అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి మచ్చబొల్లారంలో నకిలీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పీసరీ ఎన్క్లేవ్లోని ఓ మిల్క్ ట్రేడర్స్లో నాణ్యత పాటించకుండా పాల పదార్థాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 600 కిలోల పన్నీర్, మిల్క్ పౌడర్, పామాయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఓనర్ విషయాలను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్లో కల్తీ పన్నీర్ ముఠా బయటపడింది. వరుసగా కల్తీ పన్నీర్ దందాలు బయటపడుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే నాణ్యత లేకుండా పాల పదార్థాలు తయారు చేస్తున్నారు అనే ఒక పక్కా సమాచారం తోటి అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించారు. ఆ రైడ్స్ లో భాగంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి మచ్చబొల్లారంలో ఉన్నటువంటి పీనరీ ఎన్క్లేవ్ లో ఒక నటరాజ్ మీట్ ట్రేడర్స్ అనే ఒక దానిపైన రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ పేరు మీద ఈ నాణ్యత లేని పదార్థాలు తయారు చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయడంతో పాటు దాదాపు 600 కిలోల కల్తీ పన్నీర్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇటు 3 మిల్క్ ప్రోడక్ట్ సంబంధించి మిల్క్ పౌడర్, దాంతో పాటు పామ్ ఆయిల్ సంబంధించిన వాటిని కూడా అధికారులు గుర్తించారు. మొత్తం కూడా ఈ వ్యవహారం చాలా కాలంగా నడుస్తుంది. ఈ వ్యవహారం నడిపే షాప్ ఏదైతే ప్రస్తుతం అధికారులు నోటీస్ చేశారో దానికి ఎలాంటి పేరు లేకుండా నడిపిస్తున్నారు. కానీ ఇండెప్త్ గా ప్రైమరీగా కొంతవరకు ఎంక్వైరీ చేసినప్పుడు నటరాజ్ అనే ట్రేడర్ సంబంధించి దానిపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ఎవరైతే విశాల్ అనే వ్యక్తి దీన్ని మొత్తం కూడా నడిపిస్తున్నాడో, నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతకాలంగా ఇక్కడ ఈ దందా నడుస్తుంది, దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఇంకా ఏ ప్లేసెస్ లో ఇలాంటి యాక్టివిటీకి విశాల్ పాల్పడుతున్నాడు అనే దానిపైన అతన్ని క్వశ్చన్ చేయడంతో పాటు గతంలో కూడా హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నాణ్యత లేని పదార్థాల తయారీకి సంబంధించి అతడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే ఆరోపణలు, అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ అన్నిటి కోణంలో కూడా ప్రస్తుతము నిర్వాహకుడు విషయాలను అయితే పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రై కమిషనరేట్ పరిధిలో ఈ నాణ్యత లేకుండా ఏదైతే పదార్థాల తయారీ కావచ్చు, లేకపోతే కల్తీ చేసి వాటిని మార్కెట్ లోకి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్న వారిపైన కావచ్చు, ఎస్ఓటీ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఏదైతే 600 కిలోల పన్నీర్ తో పాటు మిల్క్ ప్రోడక్ట్ సంబంధించి మిల్క్ పౌడర్, దాంతో పాటు పామ్ ఆయిల్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించిన శాంపుల్స్ ని కూడా ల్యాబ్స్ పంపించారు. ల్యాబ్ నుండి ఆ శాంపుల్స్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఈ క్వశ్చనింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ హైదరాబాద్ నగరంలో ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడుతున్నాడు, ఇది ఒక గ్యాంగ్ ఉందా లేకపోతే ఇతడు ఒకటే పాల్పడుతున్నాడా, వీళ్ళకి సంబంధించి ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా సహకరించారు అనే కోణంలో క్వశ్చనింగ్ చేయడము. క్వశ్చనింగ్ తర్వాత అప్పటికి ఈ ల్యాబ్ నుండి శాంపుల్స్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో కొంతవరకు క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అల్వాల్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ ల్యాబ్ దీనికి సంబంధించి ఏదైతే నాణ్యత లేని పదార్థాలు నడిపిస్తున్నారు అనేది తెలిసిన తర్వాత రైడ్ నిర్వహించాం. కాబట్టి ఈ శాంపుల్ సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు నమోదు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది అధికారుల నుండి ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. రైట్ అజయ్.